రాజ్ ఒక బిడ్డని ఎత్తుకుని వాళ్ళ మ్యారేజ్ డే రోజు కావ్య ముందుకి దుగ్గిరాల కుటుంబం ముందుకు వచ్చినప్పటికీ కూడా అందరూ రాజ్ చేసింది తప్పని నమ్ముతారు, కానీ కావ్య మాత్రం రాజ్ చేసింది తప్పైనా ఒప్పైనా నేను నా తలరాతని మార్చుకుంటానని చెప్పేసి చాలా బలంగా నిలబడుతుంది కావ్య. అయితే కావ్య దృఢ సంకల్పం చూసి ఆఖరికి రాజ్ వాళ్ళ నాయనమ్మ, అంటే అంత సీనియర్ ఆవిడ కూడా సలాం కొట్టి దేవుడికి ఒక్కటే ప్రార్థిస్తుంది, ఈ పిచ్చిదాని నమ్మకం నిజమవ్వాలి అని చెప్పేసి. అయితే రాజు ఇప్పుడైతే ఒక బిడ్డని తీసుకొచ్చాడు. అయితే ఆ బిడ్డకి తల్లి ఎవరో చెప్పడు. పోనీ అనాథ అంటే కాదు అంటాడు. ఆ బిడ్డకి నేనున్నానని అంటాడు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, కరెక్ట్‌గా ఈ బిడ్డని తెచ్చే ముందు ఎపిసోడ్‌లో కావ్య విడాకులిస్తుంది. కానీ కావ్య విడాకులిచ్చే ముందు కావ్య అలాగే వాళ్ళ బావ బా భాస్కర్‌తో చాలా క్లోజ్‌గా ఉంటుంది. అప్పుడు రాజు ఉడికిపోతూ ఉంటాడు. ఏంటి నా ముందే నా భార్యను అలా ముట్టుకుంటాడు, నా లోపలున్న ప్రేమను చెప్పేయాలని ఒక్కొక్కసారి హ్యాపీ వాలంటైన్స్ డే కూడా చేసేసాడు. అప్పుడు కావ్య చాలా ఆనందంగా ఉండేది. రేపో మాపో మా ఆయన నా దగ్గరికొచ్చి నా ప్రేమను బయట పెట్టేస్తాడని కూడా అనుకునేది. కానీ కేవలం 2 ఎపిసోడ్స్‌లోనే మొత్తం మారిపోయింది. ఒక బిడ్డను తీసుకొచ్చి పెట్టాడు. మొత్తం దుగ్గిరాల కుటుంబాన్ని ఎదిరించేసి మీరు నన్ను బయటకు పంపించేసినా నాకు నష్టం లేదని అన్నాడు. ఇదంతా చూసిన కావ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ కావ్యకి ఎక్కడో తేడా కొడుతుందనమాట. ఈ నిజంగా గనక ఈయనకి పుట్టిన బిడ్డే అయితే ఈ బిడ్డ తల్లిని కూడా తేవాలి కదా! ఈ బిడ్డ తల్లి విషయంలో ఎందుకని ఈయన ఏమీ మాట్లాడట్లేదు? అసలు ఏం జరిగి ఉండొచ్చు అన్న విషయంపై చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఊహించని ట్విస్ట్ ఏంటంటే, రాజ్ కోసం కొంతమంది పోలీసులు దుగ్గిరాల కుటుంబాన్ని దగ్గరికి వస్తారు. పోలీసులు రావడమే కాకుండా రైలు పట్టాల మీద ఒక మనిషి, ఒక అమ్మాయి చనిపోయిందని, ఆ అమ్మాయి మొహం గుర్తుపట్టలేని విధంగా ఉందని, అయితే ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్‌లో మీ ఫోటో ఉందని, మీ ఫోటో చూసిన మేము మీరు దుగ్గిరాల వారసులని తెలిసి ఫేమస్ బిజినెస్ మ్యాగ్నెట్ అని మేము నేరుగా మీ ఇంటికొచ్చామని. అయితే దీనిపైన కేసేమీ పెట్టలేదు, కానీ తన గురించి వివరాలు అడగడం కోసం మేము ఇక్కడికొచ్చాము అంటే, అప్పుడు రాజు ఏమంటాడంటే, నేనిప్పుడు ఆహ్, నేనిప్పుడు కొంచెం బిజీగా ఉన్నానని, నేను స్టేషన్‌కొచ్చి మాట్లాడతానని చెప్పేసి అక్కడున్న పోలీసుల్ని పంపించేస్తారు. కానీ దుగ్గిరాల కుటుంబ సభ్యులందరూ కూడా ఇంకొకసారి షాక్‌కి గురవుతారు. ఒక బిడ్డని తీసుకురావడం పెద్ద షాక్. వాళ్ళ తల్లి ఎవరో తెలియకపోవడం పెద్ద షాక్. ఇప్పుడు ఎవరో చనిపోయిన అమ్మాయి కేస్‌లో పోలీసులు ఏకంగా రాజ్ దగ్గరికే వచ్చి మీ ఫోటో ఉందని చెప్పడం ఇంకా పెద్ద ట్విస్ట్ అని అనుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.